మేడ్చల్ జిల్లా శామీర్పేట ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ దాడులు చేసింది. 2 లక్షల డబ్బులు తీసుకుని ఎంఆర్ఓకి ఇస్తుండగా డ్రైవర్ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఎంఆర్ఓ సుచరితతో పాటు కీసర ఆర్డీఓను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. ఆలియాబాద్లో నాలా కన్వర్షన్ కోసం ఎంఆర్ఓ సుచరితను రైతులు సంప్రదించగా 30 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. 1 ఎకరానికి 1 లక్ష చొప్పున ఇవ్వాలని అడిగారు. దీంతో ఏసీబీని ఆశ్రయించారు రైతులు. పక్కా ప్లాన్తో ఇవాళ 2 లక్షలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఎంఆర్ఓ డ్రైవర్ను పట్టుకున్నామన్నారు ఏసీబీ అధికారులు. మాకు కంప్లైంట్ వచ్చింది. ఇట్లా లోకల్గా ఇట్లా ఈ శామీర్పేట మండల్లో అలియాబాద్ ఏరియాలో ఉన్న కొన్ని సర్వే నంబర్లలో కొంత ల్యాండ్ నాలా కన్వర్షన్ కోసమని కొంతమంది రైతులు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఒక కన్సల్టెంట్ ని అప్రోచ్ అయినారు. ఆయన ద్వారా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు అప్లై చేసుకున్నారు ఒక 30 ఎకరాల భూమిని కన్వర్ట్ చేయడానికి. అంటే ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు సుచరిత గారు ఒక 30 lakhs రూపీస్ డిమాండ్ చేశారు. 1 లక్షకు 1 ఎకరానికి 1 లక్ష రూపాయలు చొప్పున డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఏమైనా తగ్గుతుందా అని చెప్పేసి మరొకసారి ప్రయత్నం చేసినారు, కానీ కాలేదు. అప్పుడు వాళ్ళు మాకు అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కంప్లైంట్ ని మేము నమోదు చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ అంత డబ్బులు అయితే ఒకటేసారి తెలియను అది అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేయమని చెప్తే వచ్చి రిక్వెస్ట్ చేసినారు. రిక్వెస్ట్ చేస్తే సరే పార్ట్గా ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఎన్ని ఎకరాలు అయితే నాలా కన్వర్షన్ అవుతాయో అన్ని ఎకరాలకు తగ్గట్టుగా డబ్బులు ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇవ్వడానికి తహసీల్దార్ సుచరిత గారు ఒప్పుకున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఒక 2 lakhs రూపీస్ ఇక్కడ తీసుకొని వచ్చి పే చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా